ఏడబాక ఎందుకు ఏడుస్తున్నావు? మేము చేసిన పనికి మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు గుక్కలు పెట్టి ఏడ్చాడు. అసలు మ్యాటర్ ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు ఉంటాడు, వాడు బుడ్డ పెత్తరోడు. వాడు ఆడుకోవడానికి ఇంట్లో నుంచి మధ్యాహ్నం పోయి రాత్రి 10 గంటలకు వస్తాడు. వాడికి తగ్గట్టే బుడంకాయ గ్యాంగ్ ఒకటి ఉంటది. ఆ గ్యాంగ్ వేసుకొని సైకిల్ వేసుకొని ఊరంతా తిరుగుతాడు. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే వాడు సైకిల్ అయితే దాచి పెట్టేసి వాడిని అయితే భయపెడుతున్నాం. మేము సైకిల్ దాచి పెడుతున్నట్టు వాళ్ళ అమ్మకు కూడా తెలుసు. సైకిల్ తీసుకోపోయి వాళ్ళ ఇంటి వెనకాలంలో చెట్ల మధ్యలో అయితే దాచి పెట్టేశాం. నేను వాళ్ళ అమ్మకి ముందే చెప్పాను, అంటే నేను లోపల పోయి వాడితో మాట్లాడుతా ఉంటే మీరు వచ్చి సైకిల్ ఏది అని చెప్పి అడగండి అని చెప్పి. ఆంటీని అరిచినట్టు నటియండి ఆంటీ అంటే ఆంటీ జీవిచ్చేసింది. వాడికి నా మీద డౌట్, ఈడు వచ్చాడంటే ఏదో పెంట చేయడానికే వచ్చాడు మా ఇంటికి అని చెప్పి. నాకు అర్థం కాలేదు సార్. వాళ్ళ అమ్మ వాళ్ళన్న ఇద్దరు కలిసి అరిచేసరికి వాడైతే గుక్కలు పెట్టి ఏడ్చేశాడు. చికెన్ షాప్ పోయి చికెన్ తెచ్చుకుంటే చికెన్ షాప్ అయిన లెగ్ పీస్ ఇవ్వలేదని చెప్పి పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తా అన్నాడంట. ఇప్పుడు సైకిల్ పోయింది కదా, పోలీసు వాళ్ళకి కంప్లైంట్ అంటే ఎలా ఇచ్చాడో చూడండి. సార్ నేను సైకిల్ కలపలేదు, రామందరు వీళ్ళు వచ్చేలా చూస్తే వీళ్ళు దాచి పెట్టేశారు. వాడు సైకిల్ వాడు చూపించగానే మీరు పక్కకు పోయి ఆడుకోండి రా అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. సరే మరి నా కోసం అలా మీ లక్కీ హ్యాండ్స్ యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాలో ఫాలో చేసుకోండి. బై బై, టాటా.